జీవగడియారం సాఫీగా నడవాలంటే, సుఖమయ జీవనం గడపాలంటే ఆరోగ్యం ప్రధానాంశం. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ 6 పదుల వయసు దాటి ఆనందమయ జీవితాన్ని గడుపుతూ సమాజానికి సేవ చేస్తూ ఉన్నత భావాలతో వెలుగొందుతున్న సీనియర్ సిటిజన్స్ను పలకరించబోతుంది TV7 స్వీట్ 60+. తొలితరం బుల్లితెరకు ఛాయాగ్రాహకులు 10 మంది సీనియర్ సిటిజన్స్కు అన్నం పెట్టే అన్నదాత ఈనాటి మన స్వీట్ 60+ మాడికిరి ప్రభాకర్ మూర్తి. నా పేరు ప్రభాకర్ మూర్తి. మేము 6 మెంబర్స్, బ్రదర్స్, ఒక సిస్టరు. మా ఫాదరు సమితి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా చేశారు చిత్తూరు జిల్లాలో. మాది టోటలీ ఫార్మర్స్ ఫ్యామిలీ టోటల్గా. ఆ తర్వాత స్మాల్ ఎడ్యుకేషన్ అంతా మా విలేజ్లో చేసి డిగ్రీ బీటీ కాలేజ్ మదనపల్లిలో చేశాను నేను. డిగ్రీ అయిపోయిన తర్వాత చాలదు ఈ ఎడ్యుకేషను, మనం ఎట్లా మంచి ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటుందని బెంగళూరు వెళ్ళిపోయినా. బెంగళూరుకి పోయి సినిమాటోగ్రఫీ చదవాలని పోయినాను. సరే అన్నారు. ఫస్ట్ ఇయర్ ఏమో చెప్పారు, సెకండ్ ఇయర్ నాట్ పాసిబుల్ అని సీట్ ఇవ్వలేదు. ఫస్ట్ ఇయర్ ఓన్లీ సౌండ్ చేశాను. దెన్ బాంబేకి వెళ్ళిపోయినా. బాంబేకి వెళ్ళిపోయేసి అప్పటికి పాస్ అయిపోయినంత బాంబేకి వెళ్ళిపోయి ఇంటర్వ్యూకి అనిపోతే ఇంటర్వ్యూలో మాకు సెలెక్ట్ కాలా. ఎందుకంటే ఒక సీటు వేరే వాళ్ళకి ఇచ్చేసి. సరే అని ఫేమస్ స్టూడియోలో జాయిన్ అయ్యా. నేను బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి చాలా నాకు హెల్ప్ చేశారు. మీరు ఇక్కడ ఉండండి, ఇదే స్టూడియోలో వర్క్ చేయండి అన్నాడు. వద్దు సార్, నాకు ఇంట్రెస్ట్ లేదు. దూరదర్శన్ నాకు అప్పుడు క్యాజువల్కు కాల్ వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది ఢిల్లీ నుండి. అప్పుడు సౌత్ ఇండియాలో దూరదర్శన్ లేవు, ఓన్లీ ఢిల్లీ ఈజ్ ది మెయిన్. అక్కడికి వెళ్ళాను, జాయిన్ అయిపోయి క్యాజువల్లో వర్క్ చేశాను అక్కడ. దట్ వాజ్ ది ఎమర్జెన్సీ డేస్. శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్. తర్వాత నేను అక్కడ నుండి అది అయిపోయిన తర్వాత ఇస్రో, అహ్మదాబాద్లో ఇస్రో ఉంది. అక్కడ ఫస్ట్ శాటిలైట్ టెస్ట్ చేయాల్సి వచ్చింది. చేసేటప్పుడు నన్ను పిలిచారు. నన్ను పిలిచి సౌండ్ ఇంజనీరింగ్గా అక్కడ ఫస్ట్ టెస్ట్ నేనే షూట్ చేశా. దెన్ ఐఎమ్ ది ఫస్ట్ కెమెరామ్యాన్, సౌండ్ టు కెమెరామ్యాన్ ఇన్ దూరదర్శన్ అయింది. దెన్ ఐ హ్యావ్ బికమ్ ఏ కెమెరామ్యాన్ ఆల్ ఇండియాలో. తర్వాత హైదరాబాద్లో రిటైర్డ్ అయిపోయినా యాజ్ ఎ గ్రేడ్ 1 ఆఫీసర్గా. తర్వాత నాకు 1977లో మ్యారేజ్ అయింది. 78లో ఐ గాట్ మై ఫస్ట్ సన్. ఆ అబ్బాయి పేరేమో కిరణ్. సెకండ్ సన్ డాక్టర్ సంతోష్ కృష్ణ అని. జీవితం అంటేనే కష్ట సుఖాల కలయిక. అన్నీ ఉండి బ్రతకడం సాధారణం, ఏమీ లేని స్థితిలో బ్రతకడం అసాధారణం. ఆ స్థితిలో జీవిత పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాలను నేర్చుకున్న వ్యక్తి మూర్తి గారు. మానవుడు జీవితాన్ని స్టార్ట్ చేసినప్పుడు సుఖమే ఉంటుంది అనుకోలేము. కామన్, ఎట్లయితే రోడ్లో పోయేటప్పుడు ఉంటాయో ఇబ్బందులు, బండిలో పోయేటప్పుడు అదే మాదిరిగా జీవితంలో కూడా కష్టాలు అన్నీ ఉంటాయి. బట్ వాడికి దిగులు పడే పని అని పెట్టుకోకూడదు. ఎందుకంటే సాధించాలనుకోవాలి. ఇప్పుడు ఊరి నుండి ఆ ఊరికి పోవాలంటే ఎన్ని కష్టాలు చేరినట్లు జీవితంలో కూడా ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా మనము తెలుసుకోవాలంటే నేను కూడా సార్ ఇక్కడ నుండి బాంబే పోయినాను. బాంబేలో జాబ్ కనిపోయినాము. అక్కడ ఇంటర్వ్యూలు ఏమైందంటే ఒకటే ప్లేస్ ఉండి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఏం చేయాలనుకున్నా జాయిన్ అయినా 5 రూపీస్ పర్ డే ఇచ్చేవాళ్ళు నాకు ఫేమస్ స్టూడియోలో. ఆ 5 రూపాయలకు లాడ్జికి కట్టేయాల. ఇంకా నేను బస్సులో పోయేదేమి, డైలీ తినేదేమి. సో దానికోసమని వాళ్ళు 2 రూపాయలు రూపాయి ఎక్కువ ఇస్తే చాలని ఆ రూపాయితో రాను పోను పెట్టాడు. ఎవ్రీ డే జస్ట్ ఒక బన్ను తిని ఫర్ 1.5 months నేను ఐ వాజ్ సర్వైవ్డ్. అంటే తిండి కోసం అనుకోకూడదు, జీవితం కోసం అనుకున్నా. మనకెవరు లేరు, ఒకరి దగ్గరికి పోకూడదు అనే ఉద్దేశం మీద ఆ బ్రెడ్ తిని కష్టపడి పైకి వచ్చి వెనక్కి రాకుండా ఉండడం వల్ల పోయి బాంబేలో, ఢిల్లీలో జాయిన్ కాగలిగిన. సో కష్టం అనేది ఉంటేనే సుఖం అనేది లేదు. కాబట్టి ఆ రోజు నుండే నాకు అర్థమైంది ఏమంటే కష్టం అనేది వచ్చిపోయింది కాబట్టి ఇంక సుఖమే ఉంటుందని ఒక ధైర్యం వచ్చింది. సంతోషానికి కొలమానం లేదు. ఆనందాన్ని అనేక రూపాల్లో వెతుకుతుంటారు. ఒక్కొక్కరి ఆనందం ఒక్కొక్క రకంగా ఉంటుంది. మూర్తి గారి ఆనందమయ జీవితానికి కారణాలు. జీవితంలో సంతోషము అనేది ఎప్పుడు ఉంటుందంటే తృప్తి అనేది ఉన్నప్పుడు. ఆ తృప్తి ఎప్పుడు వస్తుందనంటే నేను ఒకటి సాధించిన, నేను అనుకున్నది నాకన్నా, నేను అనుకున్న దానికన్నా నాకు బాగా సహకరించింది అనేటప్పుడే తృప్తి పడుతున్నాను. తృప్తిలోనే సంతోషం ఉంటుంది. ఆ సంతోషం స్వార్థానికా లేకపోతే ప్రజలకా, మనకు తెలిసిన వాళ్ళకా, మన మిత్రుడికా, మన భార్యకా, లేకపోతే పిల్లలకా అనేటప్పుడు రకరకాలుగా ఉంటాయి.
పిల్లలకు చేసింది మనము పిల్లలు బాగుపడినారంటే దానంత తృప్తి ఇంకోటి ఉండదు తల్లిదండ్రికి ఒకటి. రెండోది స్వార్థం కోసం చేసేటివి అయితే ఉంటే దానిలో స్వార్థం కని చేసినవి ఎప్పుడైనా కూడా డ్యామేజ్ చేస్తాయి మళ్ళీ అతన్ని. కాబట్టి స్వార్థానికి పడకుండా నేను ఏం చేశానంటే, పిల్లలు నాకు దేవుడు బాగా వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ చదువులు వాళ్ళకి అన్నీ ఇచ్చారు. తర్వాత నాకు ఇంపార్టెంట్గా నాకు మనస్తృప్తి అయింది ఎక్కడనంటే, మా ఊరికి దగ్గరగా ఒక ప్లేసు ఒక 2 ఎకరాల స్థలం తీసుకొని అక్కడ సాయిబాబా గుడి గణేష్ గుడి కట్టుకొని కళ్యాణ మండపం కట్టించాను. ఆ కళ్యాణ మండపం అని అంటే కమర్షియల్ కళ్యాణ మండపం కాదు, పల్లెల్లో జీవితాలు ఎంతో దుర్బలంగా ఉండి కష్టాలు పడి పెళ్లి చేసుకోవాలనంటే స్థలం లేదు, కట్టాలనంటే డబ్బులు అట్లా వాళ్ళకని కరెంటు బిల్లు మాత్రం తీసుకోవడము, నీళ్లు హాలు కావాల్సిన సదుపాయం చేసి వాళ్ళకి ఇచ్చిన దానివల్ల సుమారుగా 70 పెళ్ళిళ్ళు అయినాయి ఇప్పటి వరకు కూడా. పేదవాళ్ళే అంతా కూడా, షావుకారులకు కాదు అది. అట్లా చోట దానికన్నా నేను అనుకున్న భగవంతుడు ఇది నాకు ఎందుకు ఇచ్చినాడా, దీన్ని మనం ఏమీ చేయలేకపోయినా రూపాయి సంపాదించలేదు, దానిలో నాకు 5 పైసలు ఇన్కమ్ లేదు, కానీ దాని మీద నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రజలకు ఉపయోగపడింది. సరే 10 మంది పేదోళ్ళకు అక్కడే ఒక చెట్టు లేకుండా దానిలో బాబా గారు చెప్పినట్లు కొబ్బరికాయలేమి, మామిడి చెట్లేమి, నేరేడు చెట్లేమి, కావలసిన అరటి చెట్లు ఇలాంటివన్నిటినీ డెవలప్ చేసుకుంటూ వస్తాడు. భగవంతుడు నీళ్ళు ఇచ్చినాడు కాబట్టి ఆ నీళ్లు పోసి ఆ భగవంతుడు చెప్పిన చెట్లను తీసుకుంటే ఆనందంగా ఉంది. అంటే తృప్తి ఎక్కడుందంటే నిస్వార్థంలోనే తృప్తి ఉంటుంది, లేదా ఇంకొకరు సహాయం చేసిన దానిలో తృప్తి ఉంటుంది. కానీ మనం సహాయం చేయకపోయినా ఆ నేచరు ఆ భగవంతుడి మాట 10 మందికి నా దగ్గరికి వచ్చి నువ్వు మంచి పని చేసినావు అని అనకపోయినా వాళ్ళు సుఖంగా ఉంటే వాళ్ళకు తృప్తి పడిందంటే చాలు అనే ఉద్దేశం మీద అది చేశాను. దానివల్ల నాకు చాలా ఉంది.